అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అన్నారు పెద్దలు. దానికి తగ్గట్టుగానే సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఒక మెసేజ్ ఆధారంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనుకున్నారు ఆ విద్యార్థులు. 2001 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా కలిసి ఒక సామాజిక మాధ్యమంలో ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకున్నారు. ఆ వాట్సాప్ గ్రూప్ ఆధారంగా, ఆ గ్రూప్లో వచ్చిన ఒక్క మెసేజ్ ఆధారంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని పూనుకున్నారు. ఇదే అనుకున్నదే తరుణంగా విద్యార్థులంతా కూడా తలా ఒక చేయి వేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. సరే, ఎవరు ఆ కుటుంబం, అసలు ఆ కుటుంబంలో ఏం జరిగిందనే అంశాలు, ఆ కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా ఆమెను అడిగి మనం తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందనే విషయాలు తెలుసుకుందాం. సో అమ్మ, చెప్పండి, ఏ ఊరమ్మా మీది? బోనకల్ దగ్గర ఆలపాడండి. అంటే మీ కుటుంబంలో జరిగిన అన్యాయం ఏంటంటే మీ భర్తకి బ్రెయిన్ సర్జరీ జరిగిందని విన్నాము. సో అది ఎలా జరిగింది, అసలు ఎందుకు బ్రెయిన్ సర్జరీ జరగాల్సిన కారణం ఏంటమ్మా? కింద పడ్డాడండి. కింద పడ్డాక 2 రోజుల తర్వాత పిడుసులు వచ్చి మళ్ళీ కింద పడ్డాడు. ఏమైందని హాస్పిటల్కి తీసుకొచ్చినాం. హాస్పిటల్ తీసుకొస్తే బ్రెయిన్లో బ్లడ్ గడ్డ కట్టింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలా లేకపోతే చచ్చిపోతాడు అన్నారు. చేయించినాం. అంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పారమ్మా వైద్యులు? 3 లక్షలకు పైగా అయితే అన్నారు. మళ్ళీ 2 సార్లు చేయాలన్నారు. ఇప్పుడే 3 లక్షలు అయితే అన్నారు. మళ్ళీ నెల తర్వాత మళ్ళీ చేయాలన్నారు. మరి అప్పుడు ఎంత అవుతాయో తెలియదు. అంటే ఇప్పటికీ ఎన్నిసార్లు చేశారు? ఇప్పుడు మీ భర్తకి ఆరోగ్యం కుదుటగా ఉందా, ఎలా ఉందమ్మా? కొంచెం ఇప్పుడు పర్వాలేదండి. మళ్ళీ నెలలో మళ్ళీ చేయాలా. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 3. ఏం చేస్తుంటారు? చదువుకుంటున్నారు, చిన్న పిల్లలే. మీ భర్త ఏం పని చేస్తారు? ఆయన తాళ్ళు ఎక్కుతాడండి. తాళ్ళు ఎక్కుతాడు. అంటే తాళ్ళు ఎక్కుతుంటే జారి పడ్డాడా లేకుంటే బైక్ మీద నుంచి కింద పడ్డాడండి. బైక్ నుంచి కింద పడ్డాడు. సరే, ఓకే అమ్మా, బైక్ నుంచి కింద పడి సరే కలా ఉంది. సో ఇప్పుడు వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో మీరేమన్నా మాకు సాయం చేయమని చెప్పేసి మీరేమన్నా ప్రార్థించారమ్మా? అందరిని అడుగుతూనే ఉన్నామండి. మా చుట్టాలను కూడా అడిగినామండి. వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆరోగ్యం డాక్టర్లు ఏమంటున్నారు, మళ్ళీ ఇంకో సర్జరీ చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నారమ్మా? 4 రోజులు పట్టిద్ది అంటండి. ఏ విధంగా అంటే మంచిగా మాకు సాయం చేశారు, ముందుకు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం అండి. వాళ్ళ భర్త వృత్తిపరంగా గౌడ వృత్తి చేస్తుంటారంటే తాళ్ళెక్కి కళ్ళు గీస్తూ ఉంటారు. అంటే రోడ్డు ప్రమాదంలో ఒకసారి బండి మించి కింద పడడం కారణంగా ఆ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి వైద్యులు నిర్ధారించారు. సర్జరీ చేయాలి, లేకపోతే ప్రాణాపాయం ఉందని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పడంతో ఆర్థిక స్తోమత సరిపోని పరిస్థితుల్లో కొంత అప్పటికప్పుడు హుటాహుటిన ఆ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. సో ఆసుపత్రిలో జాయిన్ చేసిన దగ్గర నుంచి కూడా వాళ్ళ బంధువులు అలాగే ఇతరులు మానవతా దృక్పథంతో స్పందించి అందరూ కూడా సాయం చేశారు. ఇవాళ సర్జరీ జరిగింది, నా భర్త ఆరోగ్యం కొంత కుదుట పడిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర కొంతమంది సాయం చేసిన విద్యార్థులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి కూడా మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అసలు ఎలా వాళ్ళు ఏ విధంగా సాయం చేశారు, వాళ్ళు ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకున్నారనే విషయాలు కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సో బ్రదర్, చెప్పండి, పూర్తిగా వాట్సాప్ వేదిక ద్వారా అంటే మీకు వచ్చిన సమాచారాన్ని చేశారు అంటే కొంతమంది చూసి వదిలేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళకి తోచిన సాయం చేస్తుంటారు. సో వాట్సాప్ వేదిక ద్వారా ఒక కుటుంబాన్ని ఆదుకున్నామనే ఆ ఫీలింగ్ మీకు ఎలా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రూప్లో మేము 10th క్లాస్ బ్యాచ్ గ్రూప్ క్రియేట్ చేసినందుకు, దాంట్లో మేము ఇలాంటి సహాయం చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ప్రతి ఒక్క అవసరంలో ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎటువంటి సంఘటనలు జరిగిన వాళ్ళని చూసి మా గ్రూపు ఎప్పుడు ఇలాగనే మేము సాయం చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి చిన్న విషయం ఎవరికైనా ప్రాబ్లమ్స్ జరిగినా వాళ్ళని మంచి మనసుతో మేము అందరం కలిసి తలా కొంచెం వేసుకొని ఒక మొత్తాన్ని వాళ్ళకి అప్పచెప్పడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇటువంటి ఇంకా భవిష్యత్తులో మేమందరం కలిసి మంచి కార్యక్రమాలను చేయాలని కోరుకుంటున్నాం. బ్రదర్, అంటే ఎంతోమంది కూడా ఎన్నో ఫౌండేషన్స్ ద్వారా కూడా ఎంతోమందికి సాయం చేస్తున్నారు. అంటే మీకు సాయం చేయాలని ఏ విధంగా అనిపించింది? ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. కాకపోతే మేము అన్ని సంఘటనలకు మేము సాయం చేయలేము, కానీ ఇలాంటి ఒక కార్యక్రమానికి సాయం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపించింది మేడం? మీ 10th క్లాస్ బ్యాచ్ కూడా అంతా ఉంది, సామాజిక అంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు, ఆ గ్రూప్ ద్వారా సాయం చేయడం మీకు ఎలా అనిపించింది? ప్రధానంగా చాలా మంచిగా ఉందండి. మా మా దోస్తు
వాట్సాప్ క్రియేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఇలాంటి పెట్టాలని ఏదైనా ఇలాంటి జరిగితే మేము కూడా మా వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాం. నేను కూడా చేస్తాను. నాది చిన్నపాటి నేను కూడా కాంట్రాక్ట్ బేస్లో వర్క్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ ఒక మెసేజ్ ద్వారా మేము ఇంకా ఏదైనా ఉన్నా మా సోమత బట్టి ఇవ్వగలుగుతామండి. ఫ్రెండ్స్ అంతా అనుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు చేశారా? అవునండి, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక 16,000 అండి, 16,000 కలెక్ట్ చేశాము. అది మా ఫ్రెండ్స్ ద్వారా ఇదేనండి. ఓకే. ఈ వాట్సాప్ గ్రూప్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? అంతా కూడా ఏ విధంగా స్పందించారు? మీ మెసేజ్ ఈ గ్రూప్లో ఈ మెసేజ్ పెట్టగానే ఏ విధంగా స్పందించారు ఫ్రెండ్స్ అంతా? గ్రూప్లో ఒక 40 మెంబర్స్ ఉంటారండి. జెంట్స్ గర్ల్స్ అందరు కలిసి ఉన్నారు. అందరూ చాలా మానవ దృక్పథంతో చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి ప్రతి గ్రూప్ పాల్గొన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఫ్రెండ్ సర్కిల్లో ఎలాంటివి ఉన్నా కూడా ఇలాంటి చేయడానికి ఇది చాలా చేయూతనిచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కొన్ని చేస్తామని అనుకుంటున్నాం. అందరం అదే మాటతో ఉన్నాము. కొన్ని కారణాల వల్ల కొందరు రాలేకపోవచ్చు. వాళ్ళకు కూడా ఇచ్చిన వాళ్ళ పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. చూసారు కదా, సో పూర్తిగా వాట్సాప్ గ్రూప్ ద్వారా వచ్చిన మెసేజ్ని ఆధారంగా చేసుకొని, అంటే ఈరోజు ఎంతోమంది ఎన్నో ఫౌండేషన్స్ ఉన్నాయి, ఎన్నో సామాజిక మాధ్యమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఒక్క సామాజిక మాధ్యమాన్ని వేదిక చేసుకొని ఇలాంటి ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం మాకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఆ ఫ్రెండ్స్. అలాగే వీళ్ళలాగే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా ఆలోచించారు. అంటే అందరూ అన్ని సందర్భాల్లో అందరికీ సాయం చేయకపోవచ్చు, కానీ మాకు తోచిన సాయాన్ని, మాకు తెలిసిన సమస్యలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని కూడా చెప్పేసి చెప్తున్నారు 10th క్లాస్ పూర్వ విద్యార్థులు. సో ఏదేమైనా వాళ్ళ కుటుంబం ఇప్పుడు సేఫ్గానే ఉంది. నా భర్త కొంత ఆరోగ్యంగానే ఉన్నాడు. ఈ విషయం తెలుసుకొని నాకు సాయం చేసిన ప్రతి ఒక్కళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటానని చెప్పేసి కూడా ఆ మహిళ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.